హైడ్రా టెన్షన్ లేటెస్ట్ న్యూస్ స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా మొదలుపెట్టిన యాక్షన్ రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను, బడా పారిశ్రామికవేత్తలను, ఉన్నత స్థాయి అధికారులుగా పనిచేస్తున్న వారిని టెన్షన్ పెట్టేస్తుంది. చెరువులను ఆక్రమించి భవనాలు నిర్మించారనే కారణంతో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు పల్లంరాజు, ప్రముఖ సినీ నాయకుడు నాగార్జునకు సంబంధించిన ఆస్తులను కూల్చివేయడం హైడ్రా దూకుడును స్పష్టం చేస్తుంది. చెరువు భూములను ఆక్రమించిన ఎంతటి వారైనా వదిలేదే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సభల్లో చెప్పడం కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను సైతం మరింత టెన్షన్ పెడుతోంది. తమ ఫామ్ హౌస్లు, విలాసవంతమైన భవనాల పరిస్థితి ఏంటని రాజకీయ నాయకులు సైతం ఆందోళన చెందుతున్నారు. టీఆర్ఎస్ నేతలకు వణుకు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంబంధించిన ఫామ్ హౌస్ పై ఇటీవల పలు ఆరోపణలు వచ్చాయి. సర్పంచ్ అనుమతులు ఇచ్చారు అని అంటుండగా, అనుమతులు ఇవ్వాల్సింది సర్పంచ్ కాదని అధికార పార్టీ నుంచి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకుల ఆస్తులపై కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. చెరువు భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేశారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మజ్లిస్ నేతల్లోనూ టెన్షన్. హైడ్రా తన దూకుడును ప్రారంభించిన నాటి నుంచి మజ్లిస్ నేతల్లోనూ వణుకు పుడుతుంది. ఫాతిమా మెడికల్ కళాశాల పూర్తిగా చెరువు మధ్యలోనే ఉందని బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్ హైడ్రాకు ఫిర్యాదు చేయడం, హైడ్రా మెడికల్ కళాశాలకు నోటీసులు జారీ చేయడం వెంటనే జరిగిపోయాయి. అయితే ఫాతిమా కళాశాల మజ్లిస్ అధినేత అసీదుద్దీన్ ఓవైసీకి సంబంధించింది కావడం, చెరువు మధ్యలో ఉండటం ఏం జరుగుతుందని టెన్షన్ మొదలైంది. మెడికల్ కళాశాల కూల్చివేస్తే తమ ప్రతాపం ఏంటో చూపిస్తామని ఎంఐఎం నేతలు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా తదుపరి ఇలాంటి చర్యలు తీసుకుంటుందని ఆసక్తి పాత బస్తీలో నెలకొంది. కాంగ్రెస్ నేతలకు తప్పని ఒప్పు. హైడ్రా తన చర్యలను ప్రారంభించిన మొదటి రోజే కాంగ్రెస్ పార్టీ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రాపై విమర్శలు వర్షం కురిపించారు. ఏకంగా హైడ్రా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రంగనాథ్ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. దానం నాగేందర్తో పాటు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కేవీపీ రామచంద్రారావు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి అక్రమ ఫామ్ హౌసులు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. వీటిపై ప్రభుత్వం హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. పేదల ఇళ్లను ముట్టుకోవద్దు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తే మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. చాలా సంవత్సరాల క్రితం కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకున్న పేదలకు సైతం ఇటీవల హైడ్రా పేరుతో నోటీసులు పంపిస్తున్నారు. దీనిపై నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాము ఉండటానికి నిలువ నీడ కోసం మాత్రమే ఇళ్ల నిర్మాణం చేసుకున్నామని, తమను ఇబ్బందులకు గురి చేయొద్దని వేడుకుంటున్నారు. ప్రభుత్వం సైతం పేద ప్రజల ఇళ్ల విషయంలో సానుకూలంగా ఉండాలని డిమాండ్ వినిపిస్తోంది. ఒకవేళ చెరువులో నిర్మాణమైనటువంటి పేదల ఇళ్లను తొలగించాల్సి వస్తే పేదలకు మరో ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి భరోసా ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా జిల్లాకు సైతం విస్తరించే అవకాశం ఉంది. ప్రతి జిల్లాలోనూ చెరువు భూములను ఆక్రమించి రాజకీయ నేతలు, బడాబాబులు పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న కూల్చివేతలతో జిల్లాలోనూ వారిలో టెన్షన్ మొదలైంది. ఇటీవల హనుమకొండ ప్రెస్ క్లబ్లో కొంతమంది సామాజికవేత్తలు ప్రెస్ మీట్ నిర్వహించి వరంగల్లోనూ హైడ్రా ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్లో భద్రకాళి, వడ్డేపల్లి, చిన్న వడ్డేపల్లితో పాటు చాలా చెరువు భూములు ఆక్రమణకు గురయ్యాయని విషయం తెలిసింది. వరంగల్లోనూ హైడ్రా ఏర్పాటు చేస్తే ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏదేమైనా హైడ్రా పేరుతో చెరువు భూములను
ఆక్రమణదారుల చెర నుంచి కాపాడడం శుభ పరిణామం. జిల్లాలోనూ హైడ్రా ఏర్పాటు చేస్తే వేలాది ఎకరాల భూములను కాపాడుకోవచ్చు.